ప్రజాస్వామ్యంలో రాచరిక ధోరణులు ఏంటి అని మండిపడుతున్నారు అమెరికా ప్రజలు. ఇక్కడ రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాలు లేవంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నో కింగ్స్ పేరుతో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. అక్రమ వలసదారులపై దాడులు, అరెస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నగరాలు, పట్టణాల్లో వీధులు, పార్కులు, ప్లాజాలు జన నినాదాలతో హోరెత్తాయి. ప్రజాస్వామ్యాన్ని, వలసదారుల హక్కులను కాపాడుకుంటామని ప్రతినబూనారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా మొత్తం మీద ఆందోళనలు శాంతియుతంగా సాగాయి. అగ్రరాజ్యంలో ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు, అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతుంటే మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల దాడులు, అరెస్టులకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు అమెరికాను కుదిపేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజల్స్లో మొదలైన నిరసనలు దేశమంతటా విస్తరించాయి. నో కింగ్స్ పేరిట ప్రదర్శనలు కొనసాగాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, వలసదారుల హక్కులను కాపాడాలని కోరుతూ అమెరికాలోని ఊరువాడా రోడ్డెక్కింది. వలసదారులను అరెస్టు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడాన్ని నిరసిస్తూ లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. వీధులు, పార్కులు, ప్లాజాలు జన నినాదాలతో హోరెత్తాయి. డౌన్ టౌన్లు, చిన్న పట్టణాలు ప్రదర్శనలతో కిక్కిరిశాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు న్యూయార్క్, అట్లాంటా, ఫిలడెల్ఫియా, వర్జీనియా, షికాగో, టెక్సస్, మిన్నెసోటా, ఉటాహ్, సియాటిల్, మిసిసిపి, పోర్ట్లాండ్, డెన్వర్, ఆస్టిన్, నార్త్ కరోలినా, అలస్కా, ఫ్లోరిడా ట్రంప్ వ్యతిరేక ఆందోళనలతో హోరెత్తిపోయాయి. దేశవ్యాప్తంగా 2000 నగరాలు, పట్టణాల్లో శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు ట్రంప్ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. నో కింగ్స్ అంటే రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాలు లేవని రాసి ఉన్న ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, వలసదారుల హక్కులను కాపాడుకుంటామని ప్రతినబూనారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళనలు ఆగబోవని నో కింగ్స్ కోయలిషన్ నిర్వాహకులు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆందోళనలకు మూలమైన లాస్ ఏంజల్స్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాస్ ఏంజల్స్లో ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువులు ప్రయోగించారు. పోర్ట్లాండ్లో ఆందోళనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, మూక నియంత్రణ మందుగుండు సామాగ్రిని ప్రయోగించారు. ఐస్ కార్యాలయం ఎదుట ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వర్జీనియాలో నిరసనకారులపై వాహనం నడిపి ఒకరిని గాయపరిచిన యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాల్ట్ లేక్ సిటీలోని డౌన్ టౌన్లో ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పులపై పోలీసులు విచారణ చేపట్టారు. కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రదర్శనలో పాల్గొన్న వేల మంది చెల్లాచెదరయ్యారు. వాషింగ్టన్లోని లోగాన్ సర్కిల్లో 200 మంది ఆందోళనకారులు ట్రంప్ వైదొలగాలి అనే నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్ భారీ పప్పెట్ని ప్రదర్శించారు. ట్రంప్ కిరీటం ధరించి బంగారు కమోడ్పై కూర్చున్న చిత్రాన్ని ఊరేగించారు. న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ ఏంజల్స్లలో నో కింగ్స్ బ్యానర్లతో వేల మంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో 5,000 మంది పట్టే వేదిక నిండిపోయి మరిన్ని వేల మంది బయట ఉండిపోయారు. సియాటిల్లో జరిగిన ఆందోళనల్లో 70,000 మంది పాల్గొన్నారు. నో కింగ్స్ ఆందోళన కార్యక్రమాల్లో అమెరికా జాతీయ పతాకాలతో పాటు మెక్సికో జెండాలు కూడా కనిపించాయి. కాగా మిన్నెసోటాలో మాత్రం తగు కారణం లేకుండా నిరసనల్లో పాల్గొనొద్దని గవర్నర్ టిమ్ వాల్జ్తో పాటు భద్రతా అధికారులు ప్రజలను కోరారు. అయినా స్టేట్ క్యాపిటల్ భవన సముదాయం సహా పలుచోట్ల నిరసనలు జరిగాయి. నార్త్ కరోలినాలో నో కింగ్స్, నో క్రౌన్స్, వి ఆల్ నాట్ బౌ డౌన్ అంటూ నినదించారు. ట్రంప్ మస్ట్ గో నౌ అనే బ్యానర్ని ప్రదర్శించారు. ఆందోళనల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు పిలుపునిచ్చారు. ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని కోరారు. పలు ప్రాంతాలలో నేషనల్ గార్డులను మోహరించారు. కొంతమంది గవర్నర్లు నేషనల్ గార్డుల కవాతుకు ఆదేశించారు. అమెరికా వ్యాప్తంగా ఆందోళనలతో అట్టుడుకుతోంటే ట్రంప్ మాత్రం ఆర్మీ 250వ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన 79వ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఏకంగా $4.5 కోట్ల వ్యయంతో వాషింగ్టన్లో అట్టహాసంగా జరిగిన సైనిక పరేడ్లో భార్య మెలానియాతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఉక్రెయిన్కు అందజేసిన అత్యాధునిక సైనిక సంపత్తిని ఈ సందర్భంగా ప్రదర్శించారు. పరేడ్ మార్గంపై 9 అపాచీ హెలికాప్టర్లు జనానికి కనువిందు చేశాయి. అమెరికా కంటే సాహసోపేతమైన సైన్యం భూప్రపంచంలోనే లేదు. మమ్మల్ని బెదిరించాలని చూసేవారికి హెచ్చరిక. మా సైన్యం మీ అంతు చూస్తుంది. దుర్మార్గ దేశాల గుండెల్లో బానెట్లు గుచ్చుతుంది అని ట్రంప్ హెచ్చరించారు. కాగా అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వును జారీ చేస్తారని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. లాస్ ఏంజల్స్ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.